జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తాను ఛాన్సలర్ అయ్యాక మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చారు. ఈ పర్యటనలో మొదట అహ్మదాబాద్లో మోడీ గారితో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అహ్మదాబాద్లోని గాంధీ ఆశ్రమం కూడా విజిట్ చేశారు. కొన్ని వారాల్లో ఇండియా యూరోపియన్ యూనియన్ సదస్సు జరగబోతోంది. ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద సంతకాలు ఫైనల్ కాబోతున్నాయి. దీనికి ముందు జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ భారతదేశానికి వచ్చారు. అంతేకాదు ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలో సైన్ అవ్వాలని కూడా ఆయన కోరుకున్నారనమాట. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తో పాటు జర్మనీ నుంచి టాప్ కంపెనీస్ నుంచి 25 CEOs కూడా వచ్చారనమాట. భారతదేశంలో రకరకాల కంపెనీస్తో వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. చాలా అంశాల్లో MOUs కూడా సైన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా జర్మనీలోని స్టేట్ ఓన్ కంపెనీ యూనిపర్ మరియు ఇండియాలోని AM గ్రీన్ కంపెనీ దగ్గర నుంచి గ్రీన్ అమోనియా కొనుక్కోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంవత్సరానికి ఇండియా జర్మనీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వ్యూహాత్మక భాగస్వామ్యం మొదలై 25 సంవత్సరాలు పూర్తయింది. జర్మనీ రీసెంట్గా భారతదేశం పైన ఫోకస్ ఆన్ ఇండియా అని ప్రత్యేకమైన డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఒక దేశానికి సంబంధించి జర్మనీ ఇలాంటి డాక్యుమెంట్ రిలీజ్ చేయడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. దాంతోపాటు జర్మనీ దేశం ఇండో పసిఫిక్ ఏరియా మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించింది. మింట్ కోర్సెస్లో పనిచేసే వాళ్ళు జర్మనీలో భారతీయులు దాదాపు 32,000 మంది ఉన్నారు. మ్యాథ్ కావచ్చు, IT ప్రొఫెషనల్స్ కావచ్చు, న్యాచురల్ సైన్సెస్లో కావచ్చు, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్లో కావచ్చు, జర్మనీలో మన వాళ్ళు చాలా మంది పనిచేస్తున్నారు ప్రొఫెషనల్స్గా. ఇది ఒక ప్రత్యేకమైన అంశం అనే చెప్పుకోవచ్చు.